నమ్మకానికి అనుమానం, నమ్మకం మీద బీటలు, నమ్మకమే కోటలుగా ఉండవలసిన ఆ నమ్మకం నేడు ఎలా ఉంది అంటే, నమ్మితే నేరమా, నమ్మకమే నేరమా అనే ప్రశ్నల మధ్య కొనసాగుతున్న విశ్వాసయాత్ర. ఏది నమ్మాలో, ఏది నమ్మశక్యమైనదో తెలియక మాకెందుకులే అని మూగబోతున్న విశ్వాసపు స్వరాలు. యుద్ధం చేయవలసిన ఆ యొక్క విశ్వాసము ఈరోజు పిరికిదై అపనమ్మికతో నలిగిపోతున్న దినాలు. గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన బట్టి మిమ్మల్ని ప్రేమతో దేవుడు పలకరించే స్వరానికి ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల పలకరింపు దేవుని మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యంలో, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని అనే మాటని మనము వాగ్దానంగా తీసుకుందాం. అవును, వాగ్దానమైన, వాక్యమైన, విశ్వాసమైన నమ్మితేనే అది మనం కలగాలి. ప్రియుల దేవుని బిడ్డలారా, మనది నమ్మిక కాదు, మనది ఓ గొప్ప కార్యం చేసేటువంటి విశ్వాసం. మనది నమ్మిక కాదు, నిజం అని చాలాసార్లు వాక్యం ధ్యానించుకున్న సంఘాలు ఉన్నాయి కూడా. ఈరోజు యేసయ్య స్వయంగా తనను ప్రేమించే కుటుంబంతో, తనను ఆదరించే కుటుంబంతో ఈ మాట చూపెట్టడం మనం గమనిస్తున్నాం కదూ. అవును ప్రియులారా, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మికను బీటలు బారించి, నమ్మికను అనుమానంగా మార్చే పరిస్థితులు దుష్టుని యొక్క రాజ్యంలో ఏలుబడి చేస్తూ ఉంది కదూ. నమ్మిన శతాధిపతిని కూడా అనుమానించే రీతిగా చేసింది. ఇంకా నువ్వు బోధకుడిని కష్టపెట్టక్కర్లేదు, తిరిగి పంపించే, ఇంక నీ కూతురు లేదా ఇంక నీ అవకాశాలు పోయాయి అని చెప్పినప్పుడు, నా యేసయ్య ఎంత చక్కగా ఆ శతాధిపతి యొక్క, ఆ అధికారి యొక్క నమ్మకాన్ని తన మాటతో ఎలా కట్టాడో మనం ఎరుగని వారం కాదు. ఈరోజు వాగ్దానం, నువ్వు నమ్మితే నమ్మిన ఆ నమ్మకానికి తగిన మహిమని నీ దగ్గరికి పంపించే దేవుడు అని కాసేపు మీ మనసులో విశ్వాసంతో అనుకుంటే చాలు, ఆయన మహిమని మీకు చూపిస్తాడు. ప్రియులారా, ఇందాక అన్నాను కదూ, నమ్మితే నేరమా, నమ్మితే తప్ప, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే సందిగ్ధత ఎందుకు ఇలాగ వస్తుందంటే, చాలామంది మరి నిజమైనటువంటి నమ్మికను అమ్ముకుంటున్నారు కదండి. నమ్ముకుంటున్నారా లేదా నమ్మకాన్ని అమ్ముకుంటున్నారా అనేటువంటి ప్రశ్న మన జీవితాలలో, మన దైనందిన జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రకరకాల బోధలు మరి గూగుల్, యూట్యూబ్ వేదికగా ఒక్కొక్క బోధ ఒక్కొక్కలాగా మనల్ని కలవర పెడుతుంది కదూ. అవును, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో చట్టాలు, ప్రభుత్వాలు కూడా ఏది నమ్మాలి అనే పరిస్థితిని కలుగచేస్తూ, ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో యేసయ్య అంటున్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రియులారా, మన నమ్మకాన్ని కన్ఫ్యూజ్ చేసి, మన నమ్మకాలని పాడు చేస్తున్న పరిస్థితుల వైపు కాకుండా, యేసు వైపు చూస్తూ, యేసునే నమ్మికగా ఉంచుకున్న ఆ సత్య స్వరూపి యొక్క ఆ యొక్క దైవత్వాన్ని మనం నమ్మిన ఎడల దేవుని మహిమను మనం చూడగలుగుతాం. యేసయ్య ఒకరోజు ఏమన్నారంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను, వేడుకున్నాను అని
పేతురుతో చెప్పడం మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, తప్పిపోతున్న నమ్మకాలు, బీటలు బారుతున్న నమ్మకాలు, కనుమరుగుతున్న నమ్మకాలు, ఇవన్నీ దేనికి అంటే ఒక మాట చెప్పిన నిజమైన వాక్యము కనుమరుగైపోతూ ఉంది. రోజు రోజుకి కనుమరుగైపోతున్న వాక్యము అని బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ఈ చిన్న వాగ్దాన సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఆ మాట ఏంటంటే, నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ నమ్మిక తప్పిపోకుండా ఉండుటట్లుగా నీ కొరకు నా కొరకు ప్రార్థించే దేవుడున్నాడు. మనం కూడా ప్రార్థించి మన నమ్మిక చుట్టూ బురుజులు కట్టుకోవాలి, కోటగోడలు కట్టుకోవాలి. ఒక మాట చెప్పిన ప్రియులరా, శపితమైన ఎరుకో వాళ్ళే వారి చుట్టూ ఓ బలమైన కోటగోడను కట్టుకున్నప్పుడు అంతకంటే విలువైన, అంతకంటే బలమైన మన నమ్మిక చుట్టూ దానికంటే బలమైన కోటగోడలు కట్టుకోవద్దా? ఒకసారి ఆలోచిద్దాం. అవును, శాపగ్రస్తమైన ఎరుకయే అంత పగడ్బందీగా ఉంటే దానికంటే గొప్ప బలమైన ఆయన పిల్లలం ఇంకెంత గొప్ప కోటగోడలు మన చుట్టూ ప్రార్థనని, నిజమైన వాక్య బోధలని గోడల్ని పటిష్టంగా కట్టుకోవాల్సిన రోజులు. అదే అవసరమైన ఆ గొప్ప కార్యము చేయవలసిన విశ్వాసం. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నేటి మాటని, నేటి వాక్యాన్ని ప్రభా మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. నమ్మికలు పాడైపోతున్నాయి. నమ్మవలసిందేదో నమ్మకూడదేదో తెలియని సందిగ్ధ పరిస్థితి. ఈ సమయంలో మీరు జోక్యం చేసుకుని మా నమ్మిక చుట్టూ ఓ బలమైన కోటగా ఉండండి, బలమైన దుర్గముగా ఉండండి, బలమైన కొండగా ఉండండి ప్రభా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మా చుట్టూ, మా బ్రతుకుల చుట్టూ, మా ప్రార్థనలని బలమైనటువంటి కోటగోడలుగా కట్టుకునే కృపా జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.